వెల్కమ్ టు లోకల్ న్యూస్ మనూరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నోడల్ అధికారులతో సమీక్షించిన జిల్లా ఎన్నికల అధికారి. ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి. మండుతున్న ఎండల్లో తూటాల్లాంటి విమర్శలు. అదానీ అంబానీలకు తొత్తులుగా మారిన బీజేపీ. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బహిరంగ సభలో వక్తలు. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. దేవుళ్లపై ఒట్లు కాదు, మీ పిల్లలపై పెట్టుకో. రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్టు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఎలక్షన్ అబ్జర్వర్లు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జగిత్యాల కలెక్టర్స్ డాక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తదితరులు పరిశీలకులతో భేటీలో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాకు నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఎలిజ్బజార్ వ్యయ పరిశీలకులు, డిఎం నెమ్జీ, పోలీస్ శాఖకు సంబంధించిన అబ్జర్వర్ రాజేష్ మీనాలు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు, నోడల్ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జగిత్యాల కలెక్టర్ డాక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తదితరులు పరిశీలకులతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. వీరితో పాటు జగిత్యాల కలెక్టర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయి వివరాలను వెల్లడించారు. General election. Yesterday we have completed the scrutiny of the nominations. So last date of withdrawal is on 29th and date of poll is on May 13th. So and counting of votes will be on June 4th. 5 are in Nizamabad district and Korutla and Jagitchal. These two assembly segments are in Jagitchal district. Polling locations. So out of that, in Nizamabad district, it is like 1288 polling stations and so Jagitchal 516 polling and in Radhana Sircilla 4 polling stations and 3 polling locations. So this is the brief administrative setup. In Armoor assembly segment, municipality, Armoor municipality. So Armoor assembly segments consists of 8 mandals and 1 ULB, Modern municipality. It has 104 gram panchayats and 97 revenue villages. Nizamabad Urban is also totally fall under Nizamabad revenue district and it has 2 mandals, Nizamabad South and Nizamabad North, and totally covers Nizamabad municipal corporation. So there's only 3 revenue villages. And next Nizamabad rural assembly segment also
completely followed the Nizamabad railway. Good afternoon, sir. Welcome. This time is calculated ma'am, on the day of distribution. The remaining polling stations also, ma'am, that on the day of distribution, it will take like 2 hours 10 minutes to reach that last polling location, ma'am. Within a sector, ma'am. So it is like distance from first PS to last PS, ma'am. Like with login credentials, ma'am. Next. This assessment just has 4 polling stations. Small parts. It's comprising of 7 assembly constituencies. 5 are in Nizamabad district and 2 assembly constituencies, Jagipal and Kodla and Jagipal districts. 944 polling locations. SSTs are functioning, sir, apart from the dynamic teams which conduct vacancy at random basis. Now, out of these 22 SSTs, 4 are interstate border checkposts, 7 are inter-district checkposts, and the rest are within the districts, within the 2 districts. This, sir, as of now, so the total seizures. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రజా ఆశీర్వాదం కోసం గ్రామాల బాట పట్టారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఓటర్ల వద్దకు వెళ్లి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నారు. బాల్కొండ నియోజకవర్గం మెండూర మండల కేంద్రం దూదిగాంలలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో 5 గ్యారంటీ పథకాలను అమలు చేశామని, అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును పూడుస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. 200 యూనిట్లలో ఉచిత విద్యుత్ అందిస్తూ 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారని, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మత్సలేని నాయకుడు జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి స్వయాన రైతు అని, వ్యవసాయదారుల కష్టాలు వ్యవసాయదారుడికి తెలుస్తాయని, పార్లమెంట్లో నిజామాబాద్ గళం బలం వినిపించడానికి నియోజకవర్గం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు కనీస వేతనం 400 రూపాయలు వచ్చే విధంగా, సంవత్సరానికి 40,000 ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయల సహాయం అందే విధంగా నారీ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ ఉందని, అలాగే 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సునీల్ రెడ్డి ఉంటారని, ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యత ఆయనపైనే ఉందని, నియోజకవర్గంలో ఎవరికైనా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుంటే సునీల్ రెడ్డిని సంప్రదించాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అలాగే దేశంలో నియంతలా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎప్పటిలోగా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా స్పష్టత లేదు. దిస్ ఇస్ అబౌట్ పసుపు చక్కెర కర్మాగారం ఉన్న ప్రారంభానికి సంబంధించి కూడా ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసి ఇప్పుడు మళ్ళీ ఆయననే చెప్తున్నాడు, దేశంలో 66 కాయిదా పడ్డ చక్కెర కర్మాగారాలను మేము పునఃప్రారంభం చేసామని చెప్పాను. మీరు ఎప్పుడైతే దేశంలో 66 కర్మాగారాలను పునఃప్రారంభం చేసినవో నువ్వు మెట్టిపల్లి ఎందుకు చేయలేకపోయినా, బోధన ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. అంటే వాస్తవంగా
జాతీయ స్థాయిలో సిక్ ఇండస్ట్రీస్ కాయల పట్ట పరిశ్రమలను పునఃప్రారంభం చేయడానికి అవకాశం లేదు. కేవలం మిత్రులు అరవింద్ గారి నిర్లక్ష్యంతోనే చెప్పండి మరి చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయబడలేదు కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో మరి మన అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వెనువెంటనే దీన్ని పునఃప్రారంభం చేయబడే విధంగా దేశ ప్రజలను వంచిస్తూ అదానీ అంబానీలకు తొత్తులుగా మారిన బీజేపీకి ఓటు వేయవద్దన్నారు. కరోనా టీకాలను విదేశాలకు విక్రయించారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాలని వక్తలు సూచించారు. నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు సంఘంలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడిద్దామనే లక్ష్యంతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో సిపిఐఎంఎల్ మాస్ లైన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ ఎంసిపిఐ, ఆర్ఎస్పీ, ఎస్యుసిఐ, భారత జాతీయవాదుల ఉద్యమకారులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ భక్తర్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. 3 నల్ల చట్టాలను రూపొందించడం వల్ల ప్రజలకు ఎంతో నష్టం కలిగే విధంగా ఉందన్నారు. పంజాబ్, హర్యానా రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపడితే వారి పోలీసుల కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘనత బీజేపీ సర్కార్ది అన్నారు. దేశ జనాభాను సమానంగా చూడాల్సిన ప్రధాని మోదీ మతాల పేరిట విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో అనేక వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. దేశం పురోగాభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు గురించి ప్రశ్నించగా దాటవేశారు. బహిరంగ సభలో జిల్లాకు చెందిన నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. బహిరంగ సభకు గ్రామీణ ప్రాంతం నుండి బీడీ కార్మికులను తరలించారు. వనమాల కృష్ణ, ఆకుల పాపయ్య పలువురు పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వీరి సంభాషణ జరిగింది. फ्रीडम फाइटर फैमिली वेलफेयर एसोसिएशन ऑल इंडिया का प्रधान आज डॉक्टर साहब के कहने पर हम यहाँ पहुँचे थे और यहाँ पर जो कांग्रेस पार्टी की एक मीटिंग चल रही थी उसमें हमें बोलने का मौका मिला है। देश के हालात सांप्रदायिकता की तरफ बढ़ रहे हैं जो बहुत भयानक तरीके से ख़तरनाक साबित होंगे। मैं अपनी स्पीच में यही बात कही थी कि आरएसएस जो है वो देश को बांटने की तरफ दोबारा फिर चल रही है। पहले 1947 में देश को बांटा, 84 में देश के अंदर सिखों के साथ सांप्रदायिक दंगे कराए, उसी के साथ ही गोधरा के अंदर, यूपी के अंदर, दिल्ली के अंदर मुसलमानों का उन्हें तापमान नापा कि मुसलमान कितनी गर्मी सह सकते हैं या कितना जुर्म सह सकते हैं। इसलिए आज देश को दोबारा फिर बांटने की तरफ ले जा रहा है। मैं बेनती करूंगा, रिक्वेस्ट करता हूं सभी को, खास करके मुसलमान और सिखों को और उन लोगों को जो छोटे हमारे जैसे कट गिनती के लोग हैं भी वो एकजुट हों, इकट्ठे हों और तभी ही इस देश के इस सांप्रदायिकता का हम मुकाबला कर सकते हैं। और जो कुछ इस सरकार ने किया है, देश को लारे लगाए हैं, देश को ये कहा है अब आपकी किसानों की आमदन दूनी कर देंगे, किसानों को ये कहा कि आपकी एमएसपी दे देंगे, इसके साथ मजदूरों को कहा और मजदूरों के साथ कुछ नहीं हुआ। किसान अपने जो बच्चे जो थे, पढ़े लिखे लोग थे, उनको नौकरी 2 करोड़ की ये बात हुई लेकिन उन्होंने कुछ नहीं किया। इसके साथ ही देश के अंदर दोबारा फिर सांप्रदायिकता की तरफ बढ़ाकर देश को ऐसी जगह पर ले जाना चाहते हैं जहाँ सांप्रदायिकता के लिहाकर लोगों को वोट खरीदी जाए और देश को दोबारा फिर जो बचा हुआ है, पहले जो बेच दिया है वो तो बेच दिया है 10 साल के अंदर। अब 1947 की बात वो कर रहे हैं कि देश के 100 साल का जो साहब है हम उसको देश की आज़ादी का 100 साल मनाएंगे और उसके अंदर जो बचेगा तो तभी तो मनाओगे। उन्होंने सबको बेच दिया है, बाकी नहीं तो दोबारा बेच देंगे अपने कारपोरेट घरानों को। इसलिए दोबारा फिर रिक्वेस्ट करता हूँ सभी को एकजुट हो और इनके खिलाफ। బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీగా ఏర్పడ్డ టీఆర్ఎస్ రాష్ట్ర శాసన అనంతరం రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మరియు నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా కలిసి తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, కొత్తూరు లక్ష్మారెడ్డి, ధర్మపురి ఎనిగందుల మురళి, గంగమణి, నీలగిరి రాజు, తడకల్ శ్రీను, కరిపిరాజు, తెలంగాణ శంకర్, ఈ శంకర్, శ్రీనివాస్ గౌడ్, భారీ రేస్ హర్మన్ లో దిల్ రాజ్ సింగ్ చోటుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ అనే పదాన్ని, దాని కర్త కర్మ క్రియ, ఈ రాష్ట్రాన్ని సాధించి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి చివరికి చావు నోట్ల తలకాయ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 36 జాతీయ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. మరి ఈ పార్టీ ఆవిర్భవించి 23 సంవత్సరాలు అయితే ఉంది. గతంలో కూడా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిగా పార్టీకి ఒక వెన్నుముకలాగా, ఒక గుండెకాయలాగా ఈ జిల్లా సపోర్ట్గా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది నిజామాబాద్ జిల్లా. ఇవాళ అదే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఇవాళ మా ఎంపీ అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, జడ్పీ చైర్మన్ విఠలరావు గారు, మేము, మా నుడా ప్రభాకర్ గారు, మా నీతు కిరణ్ గారు, మేమంతా కలిసి మా సొంత పార్టీ ఆఫీసులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము సాధించిన తెలంగాణలో మేము చిన్న వయసులో 2 సార్లు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కావడం, ఇట్లాంటి అనేక మందిని తయారు చేసిన నాయకుడు, ఒక ఉత్పత్తి కేంద్రం మా నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బస్ యాత్రతోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక చర్చనీయాంశం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇవాళ ప్రజలు ఈ పండుగ దినాన్ని ప్రతి గ్రామాన జెండాలు ఎగరేసుకొని ఒక పండుగ వాతావరణం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన దినం ఇది, ఒక పవిత్రమైన దినం. ఈ పార్టీ స్థాపించి దీని ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు మరొకసారి గమనించి రేపు రానున్న రోజుల్లో మే 13వ తారీఖు నాడు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి అభ్యర్థిగా ఉన్నారు మా వైపు, ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు. మీరు చూసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గవర్నర్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అక్కడే కాదు, రాష్ట్ర ప్రజలంతా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా పండుగ చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించక ఉండకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర డిసెంబర్ 9 నాటికి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు. అంతేకాకుండా దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని తెలిపారు. దేవుళ్లపై కాదు, పిల్లలపై ఒట్టు పెట్టుకోవాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ కోసం మోర్చా సమావేశం జరిగింది. బీజేపీ అభ్యర్థి అరవింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు తగ్గిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. అలాగే అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందన్నారు. కానీ నేడు ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళా ఈ రేవంత్ వచ్చి మొన్న బాసరమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెలిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతుల్ని? ఎందుకంటే నేను చెప్తున్నా, భాయ్ సాబ్ నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత 1 రోజులలో చేసి పెడతా అన్నాడు. అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అట. ఏది నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు. నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది, నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లా అంటున్నావు? మళ్ళీ బాసరమ్మ వారి మీద ఒట్టేందుకు? ఆ టీఆర్ఎస్ వాడు కరెక్ట్ అన్నాడు, ఊకే దేవుళ్ళ మీద వేయకు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, ఇంత నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు ఒట్టు. కరెక్టే కదా? ఎన్నిసార్లు మోసం చేస్తారయ్యా? నాశనం చేస్తున్న దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ వయసులో నెత్తి మీద టోపీలు పెట్టుకొని ఆజాదీ 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 అని వరుతుండే. దేనికి ఆజాదీ? అరే 45 ఏళ్ళు నా వయసు అంటున్నది రాజకీయ అనుభవం. నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇది రాసి పెట్టుకోండి. భూములు కాదు, పసుపు కాదు, వడ్డీ కాదు, ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే
దేశం ఉండాలి, దేశం ఉండాలా, ధర్మం ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే సంపాదించుకున్నది మనకు ఉంటుంది. మన పిల్లలు బతారు. నిన్నగాక మొన్న నేహా అనే బిడ్డని 9 పోట్లు పొడిచింది ఇట్లా ప్రేమించకపోతే. కాంగ్రెస్ లీడర్ బిడ్డ, కానీ ఒక్కరు రాలేదు. కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, కమ్యూనిస్ట్ రాలేదు. మళ్ళీ ఎవరు పోయింది ఆ బిడ్డ గురించి? కాంగ్రెస్ బిడ్డ గురించి కూడా పోయింది బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ. మాకు పార్టీ లేవు, దేశమంతా ఒకటే. నేహ కర్ణాటక బిడ్డ కాదు, దేశమంతా హిందువుల బిడ్డ నేహ. కాబట్టి దయచేసి మీరు రైతులే కావచ్చు, ఈరోజు మంచి అమ్మగానతో ఉన్నారు. ఎవరు చెప్పే మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి గురించి అసలు నమ్మే సమస్య లేదు. 420 వాగ్దానాలతో 420 మాటలు మాట్లాడుతూ ప్రతిరోజు హిందువులను అవమానం పాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు తీసేస్తామట. మిస్టర్ రేవంత్ రెడ్డి దమ్ముండే చెప్పు. మొన్న మా ప్రధానమంత్రి గారు చెప్పారు, రిజర్వేషన్లు అంబేద్కర్ గారు దిగొచ్చినా మళ్ళీ జన్మెత్తిన రిజర్వేషన్లు ఎవరు తగ్గించలేదు. నువ్వు కుట్రదారుడు. మా దళిత బిడ్డ రిజర్వేషన్. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భారత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. తదనంతరం పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం జరిగిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వ సహాయంలో దేశంలో నిరుద్యోగిత పెరిగిందని, ప్రధాని అంబానీల కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆగస్టు 15లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అన్నింటినీ అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల బలంతోనే పనిచేస్తుందని, ఈ సందర్భంగా కార్యకర్తల కృషిని ఎప్పుడు గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సుడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బారస నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ప్రజలకు చేదోడు వాదుడుగా ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరపున, పార్టీ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల పుట్టేది పుబ్బల వద్దని. మేము మొగల పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి. దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, మైక్ పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా క్యా కర్తే భాషను కర్తే కథం భాషణకి సేవ తుమారు పాస్ కుछ भी नहीं है. రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? సాలకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు, 2 కరోడ్. నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు, పంచినావు 1 రూపాయి అన్నా? నీ అదాని, నీ అంబానీ, నీ ఎంబడి ఉంటేవాళ్ళు, నీ లక్షలకు చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు. కాంగ్రెస్ పార్టీ గతి. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడు. నిన్న అమరవీరుల సూపర్ పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా, నేను కూడా రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు, అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు జంకేది లేదు. ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం
మా ఊపిరినంత వరకు తెలంగాణ బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ డివిజన్ అప్నా బజార్ వద్ద నుండి శివాజీనగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నియమించినందున పార్టీ కార్యకర్తలు ప్రజలు అండగా నిలిచి గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్, పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి అయిన మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్ష కార్యదర్శులు శిల్పరాజు, సువర్ణ, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, ఎనగందుల మురళి, కరిపిరాజు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు డివిజన్ నంబర్ 26లో ప్రచారం నిర్వహించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏ కంకణం కట్టుకొని 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో మరి 2014 వరకు నిరంతరంగా పోరాడుతూ కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014 నుంచి 23 వరకు మరి 10 సంవత్సరాలు 2 దఫాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలనలో మరి రాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి జరిగింది. మరి 23లో ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మరి మేము ఈరోజు ప్రజల ముందుకు వచ్చినాం. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము శిరసావహిస్తూ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మేము కాంగ్రెస్ని నమ్మి మేము మోసపోయినామని చెప్పేసి ఏదైతే ప్రజలు భావిస్తూ ఉన్నారో మాకు 2వ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ అభ్యర్థి పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అనడం కూడా మేము వింటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంపీలు గెలిచినట్టయితే తప్పకుండా మరోసారి పార్లమెంట్లో మన గలం. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు కోరారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిమన్పల్లి, పందిమడుగు, పాకాల, తుంపల్లి, కొండాపూర్, ముషీనగర్ గ్రామాలలో పర్యటించారు. పాకాలలో కొత్త తిరుపతి దేవస్థానం దర్శించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో జీవన్ రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కేవలం 100 రోజులలో 4 గ్యారంటీ పథకాలను అమలు పరిచిందని, రానున్న రోజులలో మిగతా 2 పథకాలు కూడా ప్రజలకు అతి త్వరలో వర్తింప చేస్తాయని తెలిపారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రుణమాఫీ చేస్తుందని చెబుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రైతులకే కాకుండా గృహ అవసరాల కోసం వినియోగించే పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్లు వాడుకునే వారికి కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా రానున్న రోజుల్లో తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని, ఎలాగైనా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, ఎర్రన్న నర్సింగ్రావు, పీఎస్సీఎస్ చైర్మన్ చెల్లం గంగాధర్, బాకారం సంతోష్ మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇంకా పంట నష్టం జరగద్దు అన్న కృత నిశ్చయంతో మొత్తం ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి 2000 కోట్లతోని ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో మీకు ఏ పంట అనేది లెక్కలేదు. వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, ఇంకా ఎర్రజొన్నలు కావచ్చు, ఏ పంట అనేది దానికి రైతు పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 100% రైతు 1 రూపాయి కట్టకుండా, మీ ప్రమేయం లేకుండా డైరెక్ట్ నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటావా తీసుకోవా,
మీకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా కట్టబోతున్నాం 2000 కోట్లు పెట్టి. వచ్చే వానాకాలం నుండి వర్తిస్తుంది అది. ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కళ్యాణ లక్ష్మి రావు, పెన్షన్లు రావు అని ఇవాళ వస్తలేవా? కరెంట్ 24 గంటలు ఉంటుంది. ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ కరెంట్ లేక కాదు. గతంలో 10 సంవత్సరాలు ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాం. ఇవాళ కాళేశ్వరం కంప్లీట్ చేస్తాం. మేము 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి మన సిరికొండ వరకు నీళ్ళు ఇస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు ఇచ్చిన 10 ఏళ్ళు ఒక గుంటకు నీళ్ళు సహించకుండా ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఇదే చిమ్మన్పల్లి నుంచి 2023లో భూస్థాపితం చేయడం జరిగింది. మీరు అనుకుంటున్నారు మిత్రులారా, ఖచ్చితంగా అయినా మన మండలానికో జిల్లాకో చిమ్మన్పల్లి గ్రామానికో ఏదో ఉద్ధరిద్దామని చెప్పి ఈరోజు పోటీ చేయడం లేదు. ఆయనకు పార్టీ ఫండ్ డబ్బులు ఇస్తామని చెప్పడం వల్లే ఈరోజు ఆయన పోటీ జరుగుతుంది. మిత్రులారా, 40 సంవత్సరాల నుంచి ఏనూరు ఈ 40 రోజులు చేశారని చెప్పి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి 108 కలశాలతో పంచామృత అభిషేకం జరిపారు. చక్ర స్నానం కమిటీ చైర్మన్ భూమయ్య, కోశాధికారి జగదీష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందల్వై మండలం సిన్నపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 16వ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం మహాపూర్ణాహుతి యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 108 కలశాలలో పంచామృతంతో భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని వరుస క్రమంలో నిలబడి ఆ పంచామృత కార్యక్రమాన్ని అందరి చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకము అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. పంచామృత అభిషేక కార్యక్రమం ముగిసిన వెంటనే 108 కలశాలు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ వారికి 101 రూపాయి చెల్లించి మహిళలు గ్రామస్తులు ఆ కలశాలను తమ తమ ఇండ్లలోకి తీసుకువెళ్లారు. గ్రామస్తులందరూ తమకు తోచిన విధంగా పాలు, పెరుగు, పంచదార, తేనె, కొబ్బరి నీళ్లు తదితర పంచామృతం సంబంధించిన వస్తువులను తీసుకువచ్చారు. వాటితో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంలో స్వామివారిని అలంకరణ చేసి పుష్పయాగం, నాగవెల్లి కార్యక్రమాన్ని ఆలయంలో అత్యంత వైభవంగా భక్తజనుల సమక్షంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్నాపల్లి గ్రామ సర్పంచ్ విజయ్, ఆలయ కమిటీ చైర్మన్ కుందిన భూమయ్య, ఉపాధ్యక్షులు వడ్లూరి నడిపిరాజన్న, కార్యదర్శి సొప్పరి జగదీష్, కోశాధికారి జగదీష్, తేలు గంగారాం, కార్యవర్గ సభ్యులు ఎల్ఐసి గంగాధర్, జొన్న మోహన్, అఖిల్, గంగరాజు, చాకలి బాబయ్య, శ్రీమతి పెరక సత్యమ్మ, తలారి సాయిలు, గుండ్లరవి, గన్నరం సాయిలు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సభ్యులు, విరాళ దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి మా సిర్నాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క 16వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. ఈరోజు చివరి రోజు. ఈరోజు స్వామివారికి అభిషేకము, చక్రస్నానము, 108 కలశాలతో పూజ కలదు. ఈ యొక్క పూజలు కూడా భక్తులు చాలానే వచ్చేసి విజయవంతంగా పాల్గొంటున్నారు. ఈరోజు మా యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతున్నవి. ఈ సంవత్సరం ఘనంగా జరిగినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం బాధ్యత నాదే అని జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం జరుపుతున్నారు. ఎలాగైనా ప్రజల అభిమానంతో విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డితో కలిసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా తాను రైతునే అని, వారి కష్టాలు తనకు తెలుసు అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన 5 రోజులలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని తెలిపారు. రైతులు ఎంతో కష్టపడి పంట సాగు చేస్తే మద్దతు ధర కల్పించడం లేదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో వెనుకబడిందని చెప్పారు. తనను పార్లమెంట్ కు పంపితే ప్రశ్నించే గొంతుగా మారి ప్రజల సమస్యలతో పాటు ముఖ్యంగా రైతాంగ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పసుపు బోర్డు పేరిట రైతాంగాన్ని మోసం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పే కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. ఐదేళ్లు కడుతుందయా అడగలుచుకున్న అరవింద్ గారిని ఏమైంది నీ పసుపు బోర్డు 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానడా. ఇవాళ ఏమంటుండు నా మనకు కొద్దిగా అశ్రద్ధ అయిందయా మళ్ళొక్కసారి ఓటేయండి ఈసారి తెస్తా అంటుండు. ఏమో రైతులకు అంత అమాయకులానే ఆయన కవితమ్మ నమ్మించి మోసం చేసింది. మన కవితమ్మ దగ్గర అరవింద్ నమ్మించి మోసం చేసిండు. మనం నమ్మించి మోసం చేసినట్లు కాదు, రైతు పక్షాన నిలబడి పోరాటం చేసేట్టుగా రాజకీయ పార్టీ అభ్యర్థి కావాలని చెప్పండి. నేను స్వయంగా రైతు బిడ్డను, కాపుదాల పొంది నాకు ఇవాళకి ఎత్తుంది, వ్యవసాయం ఉంది, 12 ఎకరాల పొలం ఉన్నది, మామిడి తోట ఉంది, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాను నేను అని చెప్పండి. వీళ్ళ పసుపు బోర్డు మా ఇందూరు నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయించడం నా బాధ్యత అని చెప్పంటారు. పసుపు నాణ్యత పెంపొందింప చేయాలి. నా చిన్నప్పుడు గుర్తుందవ్వా, మీ పొలాలు మీకు తెలుసో తెలియదు, ఎందుకంటే క్వింటల్ పసుపు అంతా తులం బంగారం వస్తుండే. ఎందుకంటే పెద్ద అడగానే చెప్తారు, క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. ఇవాళ బంగారం ఎంత ఉంది? 70-80 వేలు ఉంది. పసుపు వీళ్ళ సాగు విస్తీర్ణత తగ్గి దిగుబడి తగ్గి ఏదో అదృష్టం కొద్ది ఇంత 15,000 వస్తుందని చెప్పండి. పసుపు నాణ్యత పెంపొందింప చేయబడే విధంగా, మూతపడ్డ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడే విధంగా ఇవాళ నేను మీకు అండగా ఉంటా, నా బాధ్యత అని చెప్పండి. దయచేసి మన రేంజర్లే కానీ, మెండోరనే కానీ, బాల్కొండ కానీ ఇదంతా రైతాంగమే అని చెప్పి అంటున్నాం. వ్యవసాయం అంటే మీరు నేర్చుకోవాలి. మేము రైతులమే, కానీ మీ అంతా అంటే వ్యవసాయమే మెళుకోవాలి ఏదైతుందో మీరు నేర్చుకోవాలని చెప్పంటారు. ఇలా పంజాబ్ హర్యానా రైతాంగాన్ని తలపింపజేసే విధంగా, పంజాబ్ హర్యానా రైతాంగం తలపింపజేసే విధంగా వ్యవసాయం లోపల ఏదైతుందో ఆర్మూర్ బాల్కొండ ప్రాంతాలు ఏదైతుందో మెళుకోలు మీరు పట్టిబుద్ధం చేస్తారని చెప్పంట. అటు రైతాంగం గడ్డ, నేను ఒక రైతు బిడ్డ కావటం, నన్ను మీరందరూ ఆదరించాలని చెప్పంటు. నేను ఇంత ఎండ తీవ్రతలో కూడా చెప్పంటున్నావా, ఇంత ఎండ తీవ్రతలో కూడా ఏదైతుందో మీరు నేను వస్తున్నా అని చెప్పంటే మిత్రుడు సునీల్ గారి యొక్క పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున మీరు హాజరై మరి నాకు అవకాశం కల్పించిండు. దయచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి చేతి గుర్తు కోటేసి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోదీకి కానుకగా ఇద్దామన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీబీ పాటిల్ను గెలిపించాలని ప్రజలను కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోదీకి కానుకగా ఇద్దామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి సంఘంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చిందని, రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం తప్పించేవారు బీజేపీలో పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పైడిమల్ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు శివప్రసాద్, శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, దొరబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 14 రోజులలో మీరు ఎన్నిసార్లు ఒక వ్యక్తిని టచ్ చేయగలిగితే అన్ని సార్లు చేయండి. అలా రాజకీయంలో ఊళ్ళో తిరగకపోతే కూడా మండలంలో మీరు ఉంటే రాజకీయం కాదు. ఈ టైంలో గ్రామంలో ఉండండి. మీ ఊళ్ళో మీరు ఓట్లు తెచ్చుకోండి. మీరు పెద్ద మనుషులు అయితే మీకి అందరు నాయకులు వస్తారు. మన దగ్గర ఓట్లు లేకపోతే మన ఎవరు కాదు, ఊరోళ్ళు కాదు, పార్టీ కాదు, బయట కాదు. ఊళ్ళో ఓట్లు వచ్చినప్పుడు మీకు విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణ నేనే
గెలుపుకన్నా ముందు నేను బాగా మందికి ఒకవేళ జిల్లా పరిషత్ చైర్మన్ తెలియవచ్చేమో కానీ ఇంత ఆనందం అయితే ఎప్పుడు ఉండదు. గెలిచిన కాబట్టి ఆ గెలుపును గుర్తించి గౌరవిస్తున్నారు. ఆ గెలుపుకున్న గొప్పతనం అది. ఆ గెలుపు మన సొంతం కావాలా, ఆ గెలుపు భారతీయ జనతా పార్టీలో అయితే మన అందరినీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 14 రోజులు మనసా వాచ కర్మన అన్న మనసులో ఎటువంటిది పెట్టుకోకుండా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ పార్లమెంటులో ఈ 5 సంవత్సరాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ పార్టీగా చేయకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా. నేను అన్ని కాన్స్టిట్యూన్సీలో వెళ్తాను. ఖచ్చితంగా పని చేస్తాడు, అవుతాడు, మంచివాడు. నేనైతే ఏదైనా ముఖ్యంగా చెప్పేవాడిని ఉన్నదే మాట్లాడేవాడిని. ఆయన గురించి ఇప్పుడు కూడా అదే చెప్పినా, అప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నా అది నీ చేతులుంది. కార్యకర్త అంటేనే ఆయనతోనే బలం. కార్యకర్త బలంతోనే పార్టీ గెలుస్తారు కానీ పార్టీ బలంతో ఓట్లు రావు. కార్యకర్త బలంగా ఉంటే పార్టీ బలంగా ఉన్నాడు. కార్యకర్త గట్టిగా ఉంటేనే లీడర్లు అవుతారు. కార్యకర్త అనుకుంటేనే నాలుగు గెలుస్తారు. కార్యకర్తలు అనుకుంటేనే గెలవాలి. కార్యకర్త అనుకుంటే ఓడగొట్టడు కూడా అవుతుంది. ఇది కార్యకర్తకు ఉన్న బలం. కార్యకర్త ఖచ్చితంగా పనిచేయాలా. మీరు ఎప్పుడైతే మీ ఊళ్ళో మీరు పట్టుదలతో మీరు కూడా రేపు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది, ఏదైనా కావచ్చు. ఇది రాజకీయం కైలాసంతరిగా ఎప్పుడైనా పాపం వేయచ్చు, ఎప్పుడైనా నిచ్చనెక్కచ్చు. వీళ్ళలో ఆడవచ్చు, ఆడవాళ్ళని చేయాలి కూర్చోవచ్చు. ఇదేం పెద్దది. నేను కూడా ఆకలి కూర్చున్నాను అంటే అటువంటి నరేంద్ర మోడీ, అటువంటి దేశభక్తుడైనటువంటి అటువంటి సరిహద్దుల రక్షణలో దేశాన్ని దృఢంగా నిలిపినటువంటి, అంతర్గతంగా ఎటువంటి అభద్రత భావం లేనటువంటి పరిస్థితులలో నిలిపినటువంటి ప్రపంచ దేశాలు స్వీకరించిన మా దేశం కొట్లాడుకుంటే ఇంకో దేశం కొట్లాడుకుంటే ఏ రకమైన విధానాన్ని అవలంబించి మరి ఆ పరిస్థితుల్లో కూడా నా దేశానికి ఏం లాభం అవుతుందని ఆలోచించినటువంటి ప్రధానమంత్రి అని వాళ్ళు కొట్లాడుకుంటే యుద్ధాన్ని ఆపేసి 23,000 మంది విద్యార్థులను మన జెండా పట్టుకుంటే ఎంసీఎంసీ కేంద్రాన్ని పరిశీలకులు సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజబెజార్, వ్యయ పరిశీలకులు డిఎం నేమ్సీ, పోలీస్ శాఖకు సంబంధించిన అబ్జర్వర్ రాజేష్ మీనాలో శనివారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాల పనితీరును, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ లో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ల వెంట కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ఎంసీఎంసీ కమిటీ సభ్య కార్యదర్శి ఎన్ పద్మశ్రీ, నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు. పుట్టుకతో త్యాగగుణం ఉంటే తప్ప సేవాగుణంలో రాణించలేమని ఇందూరు యువత నిరూపించింది. సాయిబాబాకు అది జన్మనిచ్చిన వరమని ప్రముఖ న్యాయవాది జి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘంలో సన్మానం చేశారు. మానవత్వానికి సత్కారం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మద్దుకూరి సాయిబాబా అభినందన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అనాథలను, అభాగ్యులను సేవ చేయడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ అని, ఆ సేవలు తరిస్తుంటే సాయిబాబు ధన్యుడని ఆయన అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ, సాయిబాబును సత్కరించడం అంటే మానవతా విలువలకు పట్టం కట్టడమేనని, అందుకే హరిదా కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్య సమాజ పరివ్రాజకులు ఆచార్య శ్రీ 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 శ్రీధర్ ఆనంద భారతి స్వామీజీ మాట్లాడుతూ, భారతదేశం సంస్కారాలకు వారసత్వంగా నిలిచిన వారధేనని, సాయిబాబు నిజమైన భారతీయతకు వారసుడని అభినందించారు.
ప్రముఖ కవి ఇందూరు అన్నమయ్య వి నరసింహారెడ్డి మాట్లాడుతూ సాయిబాబాలోని కళ, సాహిత్యం, అతని సేవా గుణానికి ఇందూరు యువత అధ్యక్షుడు చిట్టిమిళ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో మందిని సేవ వైపు నడిపించిన ఘనత సాయిబాబుదని కొనియాడారు. 101 అనాథ శవాలకు అంత్యక్రియలు వారి సాంప్రదాయం అనుసరించి నిర్వహించిన సాయిబాబాను హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత మద్దుకూరి సాయిబాబా మాట్లాడుతూ అందరి సహకారంతోనే తాను సేవా కార్యక్రమాలు చేయడంలో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నానని, తన సమాజ సేవ విజయానికి సమాజమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమీలా శర్మ, తిరుమల శ్రీనివాస్, ఆర్య, సంజీవన్ రావు, కాసర్ల నరేశ్రావు, సుజాతారెడ్డి, మద్ది గంగాధర్, అన్యం పద్మచారెడ్డి, రేణుక, బోడ హనుమాన్లు, జి నరసింహస్వామి, గంట్యాల ప్రసాద్ మరియు ఈ కార్యక్రమంలో భాగంగా శివాని డాన్స్ అకాడమీ మరియు నటరాజ నృత్యనికేతన్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు సన్మాన కార్యక్రమం చేసి మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మరియు హరిత రచయితల సంఘం తదితరులు పాల్గొన్నారు. ఈ సన్మానం ఒక వ్యక్తికి కాదు, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయానికి జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తున్నాను. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది 13 సంవత్సరాల కిందట, అంటే సరిగ్గా 2011లో ప్రారంభమైంది. అప్పుడు 4 మొదలైంది. ఇప్పుడు దాదాపు 200 పైచిలకు కూడా మెంబర్స్ గా దీంట్లో కొనసాగుతూ, అది ఇంటింతై వడ్డింతై అన్న మాదిరిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన సేవా కార్యక్రమాల ప్రస్థానాన్ని కూడా ఉన్నతంగా ముందుకు తీసుకొని వెళ్ళడంలో మీ అందరి యొక్క సహకారం మర్చిపోలేనిది. ఇది ఈ రోజు వ్యక్తిగతంగా నా ఒక్కడికే జరిగిన సన్మానమే అయినా ఈ సాయిబాబులో మీరందరూ 200 మంది శక్తిగా ఉన్నప్పుడు ఆ శక్తిగానే ఈ రోజు మీ అందరికీ కూడా జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ చూపించినటువంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ లేనప్పుడు ఈ ఇందూరు యువత ఎప్పుడో 2011లోనే ఆగిపోయేది. కాబట్టి ఇలాంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ నాకెప్పుడు ఇలాగే ఉండాలి. ఈరోజు ఇంతమంది మాతృశ్రీలందరూ నా పక్కన నిలబడినప్పుడు నాకు కలిగినటువంటి భావన, మా అమ్మ కూడా నాతో ఉంటే ఇంకా ఆనందంగా నాకు వ్యక్తమయ్యేది. ఈరోజు ఆమె భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆమె ఆశిస్తున్న మీ అందరి రూపంలో నాకు ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను. సో సేవ అంటే ఎన్నో అవమానాలు, అపహాస్యాలు, అవహేళనలు ఉంటాయి. కేంద్రంలో మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ చేసి ఇలాంటి శవాలను కూడా ఏంటి, ఇలాంటి అనాథ దగ్గరికి వెళ్ళడం అయింది అనేసి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నా నుంచి దూరం అయ్యారు. అయినా కూడా నాకున్నటువంటి ప్యాషన్, ఒకరు డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, ఒక ఫార్మసిస్ట్ అవుతారు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవుతారు. ఎందుకు సమాజ సేవ కాకూడదు? ఆ రోజు స్వామి వివేకానంద కూడా అలాగనే ఆగిపోతే ఈ రోజు 150 సంవత్సరాలు దాటి కూడా ఈ రోజు స్వామి వివేకానంద ఈ రోజు సమాజం బతుకుతుంది అంటే ఆయన చేసినటువంటి సేవ కాదా? ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి మదర్ తెరెసా కుష్ఠవ్యాధులను ముట్టుకొని సేవ చేసింది అంటే ఈ రోజు కూడా ప్రతి హాస్పిటల్లో ఆమె చిత్రపటాలు మనం చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ కాదా? ఎందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నా జీవితాన్ని నేను సమాజానికి అంకితం చేయలేను అనేసి ఆలోచిస్తున్న తర్వాత నేను ఒక డాక్టర్ గా అయినప్పటికీ కూడా నేను సర్వీస్ వైపునే వెళ్తున్నాను. ఈ ప్రాణం ఆగిపోయేదాకా కూడా సమాజ సేవలోనే ఈ తను అంకితం అవుతుంది అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి అవార్డుని ఎన్ని తీసుకున్నది వేరు, కానీ నా వాళ్ళ మధ్య నేను తీసుకున్నటువంటి అవార్డు మా అమ్మ నాన్న నాకు పక్క నుండి చేసినటువంటి సన్మానంగా మా అమ్మ ఒడిలో, మా నాన్న ఒడిలో. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నోడల్ అధికారులతో సమీక్షించిన జిల్లా ఎన్నికల అధికారి. ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి, మండుతున్న ఎండల్లో తూటాల్లాంటి విమర్శలు. అదానీ అంబానీలకు తొత్తులుగా మారిన బీజేపీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బహిరంగ సభలో వక్తలు. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి.
దేవుళ్లపై ఒట్లు కాదు మీ పిల్లలపై పెట్టుకో. రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.